నారాయణాయ ఓం నమో విశ్వరూపాయ కలియుగ వైకుంఠవాసాయ కమలనాభ కరుణామయాయ అచ్యుతం కేశవం అనంత వైభవం నీవే సర్వం నీవే విశ్వం విష్ణు విక్రాంతం అగాధ జలధిన మత్స్యమై వేదోద్ధారణ చేసినావు క్షీరసాగర మథనాన కూర్మమై భారం మోసినావు ధరణిని కాచే వరాహమై హిరణ్యాక్షుని తుంచినావు స్తంభం చీల్చిన సింహమై హిరణ్యకశిపుని చంపినావు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో సృష్టి నిలబడటానికి, ధర్మం నిలబటానికి కాలానికి విష్ణువు అవతారమెత్తాడు అంటారు. అదే దశావతారం. అవును. సృష్టిలో ఎప్పుడైతే ఆ సమతుల్యత చెడిపోతుందో, అధర్మం పెరుగుతుందో, అప్పుడు విష్ణువు అవతారమెత్తి ధర్మాన్ని స్థాపిస్తాడు. ఆయన తీసుకున్న 10 అవతారాల కథే ఈ దశావతారం. కరెక్ట్. ఈరోజు మన ఈ డీప్ డైవ్లో ఈ 10 అవతారాలకు మరియు
1859లో చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతానికి, అదే ఎవల్యూషన్కి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలను చర్చిద్దాం. ఖచ్చితంగా ఇది చాలా ఆసక్తికరమైన టాపిక్. కానీ నాకు మొదట్లోనే ఒక డౌటొస్తోంది. సైన్స్, పురాణాలు రెండూ వేర్వేరు ప్రపంచాలు కదా. ఈ రెండింటినీ మనం అసలు ఎలా కలుపుతున్నాం? మంచి ప్రశ్న. చూడండి, సుమారు 500 మిలియన్ సంవత్సరాల క్రితం జీవం నీటిలోనే ఉండేది. అవును, అమీబా లాంటివి కదా. ఎగ్జాక్ట్లీ. మన పురాణాల్లో ప్రళయకాలంలో వేదాలను రక్షించడానికి విష్ణువు మత్స్య అంటే చేప రూపంలో ప్రత్యక్షమయ్యాడు. సముద్రపు అలల మధ్య జ్ఞానాన్ని కాపాడాడు. జీవం నీటిలో పుట్టింది అనడానికి ఇది మొదటి సంకేతం. ఓహో, అంటే ఎవల్యూషన్కి ఇది పునాది లాంటిదన్నమాట. ఆ తర్వాత సముద్ర మదనంలో మందర పర్వతాన్ని మోయడానికి కూర్మ అవతారం ఎత్తాడు గదా, అంటే తాబేలు. అవునవును. సైన్స్ పరిభాషలో చెప్పాలంటే ఇది యాంఫిబియన్స్ దశ. అంటే నీటి నుండి నేలపైకి జీవం మారే ఒక ట్రాన్జిషన్ స్టేజ్ అన్నమాట. వావ్, చాలా లాజికల్గా ఉంది. అచ్చం మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు ముందుగా అడుగున పునాది వేసి ఆ తర్వాత మెల్లగా పైకి గోడలు లేపినట్లుగా ఉందన్నమాట ఈ ప్రాసెస్ అంతా. అవును, భలే చెప్పారు. ఆ తర్వాత భూమిని హిరణ్యాక్షుడు అపహరించినప్పుడు వరాహ రూపంలో అంటే పంది రూపంలో వచ్చి భూమిని పైకి తెచ్చాడు విష్ణువు. ఇది ట్రయాసిక్ పీరియడ్ని సూచిస్తుంది. ట్రయాసిక్ పీరియడ్ అంటే పూర్తిగా నేలపై జీవించే జీవులు స్థిరపడిన దశ గదా. కరెక్ట్. నేల మీద పూర్తిగా బతకగలిగే జంతువుల ఆవిర్భావం ఇది. సరే, నీళ్లలో చాప, తర్వాత తాబేలు, తర్వాత పంది, ఇక్కడి వరకు క్లియర్. కానీ ఆ నరసింహావతారం దగ్గరే నాకు కొంచెం కన్ఫ్యూజన్. సగం మనిషి సగం సింహం హిరణ్యకశిపుడి అహంకారాన్ని చెరిపేందుకొచ్చాడు కదా. ఇది ఫ్యాంటసీలోగా అనిపిస్తుంది. పైకి అలానే అనిపిస్తుంది, కానీ ఎవల్యూషన్లో ఇదే ఒక బయోలాజికల్ బ్రిడ్జ్ లాంటిది. బయోలాజికల్ బ్రిడ్జ్ అంటే కేవలం ఒక రూపం మాత్రమే కాకుండా మృగ ప్రవృత్తి తగ్గిపోయి మనిషికి ఆలోచనాశక్తి మొదలైన ఖచ్చితమైన సమయాన్ని సూచిస్తుందా? ఎగ్జాక్ట్లీ. జంతు ప్రవృత్తి నుండి మానవ ఆవిర్భావానికి మధ్య ఉన్న ట్రాన్సిషన్ అది. బుద్ధిపూర్వకమైన ఆలోచనలు మొదలవుతున్న దశ. అందుకే జంతువు మనిషి కలిసిన రూపం. అరే, ఇది చాలా అద్భుతంగా ఉంది. మరి ఆ తర్వాత వచ్చే వామనావతారం సంగతేంటి? బలిచక్రవర్తిని పరీక్షించడానికి వామన రూపంలో వచ్చి 3 అడుగులు అడిగాడు కదా. ఇక్కడే మనకు తొలి ఆధునిక మానవులు అంటే హోమో ఎరెక్టస్ కనిపిస్తారు. 4 కాళ్ల మీద నడిచే జీవి తొలిసారిగా 2 కాళ్ల మీద నిలబడి ప్రపంచాన్ని కొలవడం బైపెడలిజం అన్నమాట. ఓహో, 3 అడుగులతో ప్రపంచాన్ని కప్పేయడం వెనుకున్న సైన్స్ దన్మాట. ఆ తర్వాత పరశురామ అవతారం అధర్మానికి వ్యతిరేకంగా క్షత్రియుల అహంకారాన్ని తగ్గించేందుకొచ్చాడు అంటారు. అవును, ఇక్కడ మనిషి పూర్తిగా పరిణామం చెందాడు. తొలిసారిగా ఆయుధాలు వాడటం, ప్రకృతిపై ఆధిపత్యం కోసం పోరాడటం ఇక్కడే చూస్తాం. అంటే భౌతిక పరిణామం ఇక్కడితో ఆగిపోయి ఇక మానసిక వికాసం మొదలైందన్నమాట. ఎందుకంటే ఆ తర్వాతొచ్చేది శ్రీరామావతారం. రామాయణంలో రాముడు ధర్మానికి, సత్యానికి ప్రతీకగా నిలిచాడు కదా. ఖచ్చితంగా. కోపతాపాలను దాటి నాగరికత, చట్టాలు, భావోద్వేగాల నియంత్రణ రాముడిలో కనిపిస్తుంది. ఇక మహాభారతంలో కృష్ణుడిగా అవతరించినప్పుడు ఒక సంక్లిష్టమైన మేధస్సు, తత్వశాస్త్రం, రాజకీయం, జ్ఞానం ఇవన్నీ బోధించాడు. అవును. ఆ తర్వాత బుద్ధుడిగా శాంతి, అహింస మార్గాన్ని చూపాడు. భౌతిక పోరాటాల నుండి పూర్తిగా విడిపోయి ఆధ్యాత్మిక వికాసం, అంతర్గత శాంతి వైపు మనిషి ప్రయాణం మళ్లడం దీని సారాంశం. అద్భుతం. మరి ఫైనల్గా కల్కి అవతారం. ఇది కలియుగం చివరలో అధర్మాన్ని అంతం చేయడానికొస్తాడు అంటారు కదా. దీని వెనుక సైన్స్ ఏంటి? ఇది పర్యావరణ పతనాన్ని అంటే ఒక మహాప్రళయం తరువాత మళ్లీ కొత్త జీవం పుట్టుకును సూచిస్తుంది.